ఇంతకీ ఆరోగ్యశ్రీ ఉంటుందా ఉండదా? ఏదో అందరికీ ఇన్సూరెన్స్ పెడతాం, ఆ ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా ఏదైతే 5 లక్షల రూపాయల లోపు వైద్యం అయితే ఇక్కడ, లేదంటే కనుక 2.5 లక్షలు ఏమో అంతకంటే ఎక్కువ అయ్యి 25 లక్షల లోపు అయితే కనుక ఆరోగ్యశ్రీ కిందకి ఇస్తాము అన్నటువంటి పాయింట్ మొన్న ఈ మధ్యన చెప్పుకొచ్చారు. మరి అది జరగాలంటే ఇప్పటికే ప్రజలందరి దగ్గర నుంచి అందరి చేత ఆ ఇన్సూరెన్స్ అప్లికేషన్ పెట్టాలి, లేదా ప్రజలందరి డేటాను బేస్ చేసుకుని ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్లతో అవ్వాలి. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి బోల్డ్ అంత సమస్య. చాలా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని చేర్చుకోవట్లేదు, లేదా ముందు డబ్బులు కట్టేసి జారండి ఆ డబ్బులు వస్తే మీకు ఇస్తామని చెప్తున్నారు. నరకం అనుభవిస్తున్నారు ప్రజలైతే మాత్రం. ఇవాళ కాలు ఇరిగిందో చెయ్యి ఇరిగిందో అంటే ప్రభుత్వం అప్రూవల్ చేస్తే కానీ వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వమంటారు, లేదు అంటే కనుక తల తాకట్టు పెట్టుకుని ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. రేపు 7వ తారీఖు నుంచి సంపూర్ణ సమ్మెకి రెడీ అంటున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఏమన్నా అసలు ఆలోచించిందా, ఆలోచిస్తోంది? ఇదివరకు జగన్ టైంలో ఆరోగ్యశ్రీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆసుపత్రులతో పదే చర్చలు జరిపేవాళ్ళు. సరే ఓ 50 కోట్లు 100 కోట్లు అట్లా రిలీజ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి దాదాపుగా 3,000 కోట్ల దాకా పెండింగ్ ఉంది. ఇంకా ఏ నెలకు ఆ నెల పెండింగ్ పడతానే ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అన్న పరిష్కరిస్తారా, దీన్ని చూడాల్సి ఉంది.